నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. కుబేరా. సో కుబేరా మూవీ వచ్చినప్పటి నుంచి ఒక పాజిటివ్ టాక్ అయితే రన్ అవుతుంది. బట్ కలెక్షన్స్ పరంగా అప్ అండ్ డౌన్గా వెళ్తున్నట్టుగా కూడా టాక్ వినిపిస్తుంది. అసలుకి ఎలా ఉన్నాయి ఏంటి తెలుసుకున్నాం సోమవారం నాటికి. సో ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మ. కుబేరా సో కలెక్షన్స్ పరంగా ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? కుబేరా ఓవర్సీస్ ప్రపంచవ్యాప్తంగా అంతా కలిపి ఇప్పటి వరకు దగ్గర దగ్గర 80 నుంచి 90 కోట్ల మధ్యలో కలెక్షన్ అయ్యిందని, అంటే ఈ 3 రోజులకు సరిపోయింది, ఫ్రైడే, సాటర్డే, సండే. అయితే ఇక్కడ మనకి తెలుగులో మంచి హిట్ టాక్ వచ్చేసింది. ఫస్ట్ రోజే భలే ఉందిరా అంటే మ్యాక్సిమం టాక్ ఆఫ్ ది టౌన్ ఎలా ఉందంటే బాగుంది సినిమా, బాగా తీసాడరా, కొద్దిగా ల్యాగ్ అయ్యే కొన్ని సీన్లు డల్ ఉన్నాయి అనిపినప్పటికీ సినిమా అయితే కాన్సెప్ట్ చాలా బాగుందిరా, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్దే దాన్ని ఇంత కమర్షియల్గా బాగా చూపించగలిగారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం మనకి అర్థమవుతుంది. ఆయన క్లీన్ అండ్ ప్లెయిన్ ప్రజెంటేషన్నే ఇక్కడ ఇస్తూ ఒక కమర్షియల్ ఎలిమెంట్తో చూపించడం అనేది చాలా బాగుందని టాక్ వచ్చింది. అయితే అక్కడ తమిళంలో ధనుష్కి మొదటి నుంచి కూడా కొన్ని హడ్డిల్స్ కావాలని, ఆయన సినిమా ఏది చేసినా కూడా ఇది పోతుందిలే అన్నట్టుగా కూడా చాలా విమర్శకులు ఉన్నాయంట. అంటే మేబీ వేరే ఫ్యాన్స్ కావాలని యాంటీగా చేసి ఉండొచ్చు. అంటే దీనికి ఒక రకమైన రోమర్ కూడా ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు రజనీకాంత్ గారి అమ్మాయి తను కలిసి లేరు, విడిపోయారంట. సో విడిపోయారు కాబట్టి రజనీ గారి ఫ్యాన్స్ కావాలని ఈయన్ని అడ్డుకుంటున్నారు, ఎందుకంటే విడిపోయారు కాబట్టి వాళ్ళ అమ్మాయితో తను ఉండట్లేదు కాబట్టి కావాలని బదనాం చేస్తున్నారని టాక్ కూడా ఉంది. సో అది ఎప్పుడు ఇండస్ట్రీలో ఏవో సెట్టింగ్స్ ఉంటుంటాయి. బట్ ఈ యాక్షన్ పరంగా ఇక్కడ ఈ సీన్లో బాగా చేయలేదు, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ ఏంట్రా పెర్ఫార్మెన్స్ అని ఎంచడానికి కూడా లేదంట, అంత బాగా చేశాడు. అవును, నాగార్జున గారు కూడా యాక్చువల్లీ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ కావచ్చు. అంటే నాగార్జున గారు నేను సినిమా రిలీజ్ అవ్వక ముందే ఒక మాట చెప్పాను, నాగార్జున గారు అంత సీనియర్ యాక్టర్ కాబట్టి శేఖర్ కమ్ముల గారు అతను దృష్టిలో పెట్టుకుని రాశాడేమో, ఆ సీన్ బ్యాలెన్స్ చేయడం, సినిమాని నిలబెట్టి అలా బ్యాలెన్స్గా ఉంచింది నాగార్జున గారు. సార్ అట్లా ఇప్పుడు మూవీలో నాగార్జున గారిని చంపేయడం కొంచెం ప్లస్ అయింది మైనస్ అయింది అన్నట్టుగా అంటున్నారు. సో ఏం చెప్తారు? అదే అంటే సినిమాలో చూడండి, అక్కడ నేను అదే అంటున్నాను, ఇక్కడ ధనుష్ క్యారెక్టర్ దేవానే చూస్తున్నారు, అక్కడ నాగార్జున గారిని దీపక్ గానే చూస్తున్నారు. అక్కడ మీకు అర్థమవుతుందా? నాగార్జున గారు ఎంత బాగా బ్యాలెన్స్ చేశాడంటే, ఆయన బ్యాలెన్స్ చేయకపోతే సినిమా లేదు. ధనుష్ ఎంత బాగా చేయొచ్చు, బట్ ఆ టర్నింగ్స్ లోన కొన్ని కీ పొజిషన్ లోన మనం మొత్తం మాట్లాడుకుంటే సినిమా చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, వాళ్ళు చెప్పుకోవద్దు. సో అట్లా నాగార్జున గారు బ్యాలెన్స్ చేయబట్టి, నాగార్జున గారు ఇక్కడ ఆల్రెడీ సూపర్ స్టార్ కాబట్టి, ఇందాక చిరంజీవి గారు కూడా ఒక మాట చెప్పారు, అంటే ఆ గడ్డాలు హెయిర్ చెరిగిపోయినట్టుగా గడ్డంతో కలజోడుతూ, అంటే ఫ్రస్ట్రేట్ అయిపోయి విసిగిపోయిన ఒక వ్యక్తి ఇంకెలా ఉంటాడు? నీట్ డ్రెస్ చేసుకోవాలి, ఇలా ఉండాలి, అలా చేయాలని ఉండదు, ప్రశాంతంగా భోజనం చేయాలని లేదు, ఆ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ లాగే ఉన్నాడు ఆయన. ఆయన చూసి చిరంజీవి గారికే కలిగిందంట, నేను కూడా ఇంకెలాంటి క్యారెక్టర్స్ వైపు వెళ్ళిపోవాలి, లేదు హీరోగానే చేస్తానని కాకుండా. అంటే ఎంత మంచి కాంప్లిమెంట్ అది. చిరంజీవి గారు హీరోగా వరుస, ఇప్పుడు అనిల్ రావుపూడితో సినిమా ఉంది, తర్వాత వశిష్ఠతో ఒక సినిమా ఉంది, అయినప్పటికీ కూడా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చాడంటే నాగార్జున గారు ఎంత మంచి క్యారెక్టర్. అయితే ఇప్పుడు దీనికి పోటీగా తెలుగు, తమిళ్, హిందీకి తీశారు. హిందీలో బాగానే ఓపెనింగ్స్ వచ్చాయి. దీనికి పోటీగా సితారా జమీన్ పర్ ఉంది, అమీర్ ఖాన్, బాలీవుడ్ సూపర్ స్టార్. ఢిల్లీ కొన్ని మెయిన్ సిటీస్లో, డెహ్రాడూను, ఢిల్లీ, లక్నో అలాంటి సిటీస్లో ఆక్యుపెన్సీ పరంగా సితారే జమీన్ పర్తో పోటీగానే దీనికి కూడా ఆక్యుపై. ఎందుకు? నాగార్జున అనే వ్యక్తి ఎప్పటి నుంచో సుపరిచితుడు బాలీవుడ్లో కూడా. ఈవెన్ ధనుష్ కూడా కొన్ని వెబ్ సిరీస్ చేశారు కూడా, ధనుష్ కూడా అబ్బా మంచి యాక్టర్ అని తెలుసు. అండ్ మోర్ ఓవర్ మీరు సోనీ లాంటి కొన్ని మూవీస్ ఛానల్స్ ఉన్నాయి, వాటిలో ప్రతి సౌత్ సినిమా డబ్ అయిపోయి వెళ్ళిపోతుంది హిందీలో, వాళ్ళు అక్కడ డబ్ చేసుకుంటారు ఎంతో రైట్స్ కొనేసి. సో వీళ్ళందరూ సుపరిచితులు అయిపోయారు. ఇకపోతే రష్మిక ఆల్రెడీ పాన్ ఇండియా మూవీస్లో ఉన్నారు కాబట్టి, ఏది యానిమల్, పుష్ప, చావా వీటిలో. సో వాళ్ళ సినిమా లాగా హక్కును చేర్చుకున్నప్పుడు సితారే జమీన్ పర్ కన్నా కొన్ని సెంటర్లో దీనికే కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి మరి, అంటే సబ్జెక్టు సినిమాలో వర్త్ ఉంటే భాషతో సంబంధం లేదు, అది ఏ ప్రేక్షకుడైనా. సో 3 రోజులు 86 కోట్లు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. భారీగా ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అవ్వలేదు, భారీగా ప్రమోషన్స్ కూడా ఎక్కువగా చేయలేదు. మరి ఎట్లా వచ్చిందంటారు? పోనీ ధనుష్కి మన దగ్గర అంత మార్కెట్ ఉందా? లేదు. పోనీ నాగార్జున గారికి తమిళనాడులో అంత మార్కెట్ ఉందా? లేదు. ఎట్లా మరి? సో యాక్టింగే, యాక్షన్,
దర్శకుడు ఎంచుకున్న కథకి దర్శకుడు ఊహించుకొని ఎవరినైతే ఊహించుకొని ఈ కథకి వీలైతే బాగుంటుందని రాసుకున్నాడో వాళ్ళు 100% న్యాయం చేశారు. మొదటి నుంచి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి బరువైన పాత్రలను బ్యాలెన్స్ చేయడం రావడం అంటే ఒక సీనియర్ నటుడే చేయగలరు. మనం సినిమాలో నాగార్జున గారు ఎంత బాగా బ్యాలెన్స్ చేశారంటే అటు నాగేశ్వరరావు గారిని ఇటు నాగ చైతన్యని కూడా 3 జనరేషన్లు కలుపుతూ, నాగ చైతన్య ఎవరు, నాగార్జున గారి గత జన్మలో తండ్రి. ఆ సినిమా మీరు మనం సినిమా చూస్తే ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నాగార్జున గారు ఎవరు, నాగేశ్వరరావు గారికి గత జన్మలో తండ్రి. ఆ మూడింటి బ్యాలెన్స్ చేస్తూ చాలా చక్కగా చేయగలిగాడు కదా నాగార్జున. దట్ ఈస్ సీనియర్ నటుడికి ఉన్న లక్షణం అది నాగార్జున గారు. సో ఇప్పుడు రేపు కూలీలో కూడా విలన్గా చేయబోతున్నాను కూడా టాక్ ఉంది. మంచి క్యారెక్టర్ అని తెలుసు, కానీ అది రజనీకాంత్ గారితో విలన్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో మరో జగత్ బాబుకి మించి స్టైలిష్ విలన్ కింగ్ నాగార్జున అంటే ఆ ఎలివేషన్స్ ఉన్నాయి ఆయనలో. ఆయన గొప్ప నటుడు, ఎందుకంటే అన్నమయ్య లాంటి సినిమా ఆయన కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేం కదా. సో అలాగ చూస్తే సితారే జమీన్ పర్ కన్నా ఇంకోటి సితారే జమీన్ పర్కి మంచి టాక్ లేదు అక్కడ. ఏదో భావోద్వేగాలు అన్నట్టుగా ఉంది తప్ప తారే జమీన్ పరకు వచ్చినంత హైప్ అయితే దీనికి రాలే. పైగా ఎంత సోషల్ మీడియా ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమీర్ ఖాన్ గారి సినిమా దీంతో పోటీ పడలేకపోతుంది అనేది వాస్తవం. అంటే మరలా కూడా ఒక సౌతోడు నార్త్ లో జెండా పాతినట్టే కదా. పుష్పతో సౌతోడు తగ్గేదేలని ప్రూవ్ చేశాడు, బాహుబలితో రాజమౌళి ప్రూవ్ చేశాడు, అని KGF తో ప్రశాంత్ని ప్రూవ్ చేశాడు. ఇంకేం కావాలి? మరలా మన సౌత్ వాళ్ళ సినిమాలు వాళ్ళకి ఆధారం అవుతున్నాయని కూడా ఒక టాక్ ఉంది. ఎస్ సార్, అట్లానే 2-3 వీక్స్ లో కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం కూడా సినిమా కలిసి వచ్చిందని చెప్పాలి కదా. ఏమండి, పెద్ద సినిమాలు ఉన్నా లేకపోయినా సినిమాలో వర్త్ ఉంటే, సినిమాలో సబ్జెక్ట్ ఉంటే, సినిమాలో డెప్త్ ఉంటే ఎన్ని సినిమాలు ఉన్నా ఆడుతుంది. ఆ మధ్యకాలంలో పేర్లు చెప్పను కానీ ఒక పెద్ద సినిమా వచ్చింది, ఒక చిన్న సినిమా వచ్చింది. పెద్ద సినిమా పోయింది, చిన్న సినిమా ఆడింది. ఒక సూపర్ స్టార్ సినిమా వచ్చింది సరిగ్గా 6 months బ్యాక్, పేరు చెప్పను ఎందుకు మళ్ళీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే. అంటే అక్కడ మరి ప్రేక్షకుడికి ఎవడైనా కత్తిపెట్టి బెదిరించగలడా? ఇది పెద్ద హీరో సినిమా, నువ్వు దీనికి పోతున్నావు అని అనగలడా ఆవిడ? సినిమా బాగుంటే అది. అందుకే అన్నాను, సినిమా పెద్ద సినిమా అంటే నా దృష్టిలో హిట్ సినిమా, చిన్న సినిమా అంటే నా దృష్టిలో ఫ్లాప్ సినిమా. కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది, పెద్ద హీరోలు పెద్ద బడ్జెట్లో తీసిన పెద్ద సినిమాలు, చిన్న బడ్జెట్లో చిన్న క్యారెక్టర్, చిన్న అప్కమింగ్ హీరోలు తీసింది చిన్న సినిమా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. నా దృష్టిలో అది కాదు. ఎందుకంటే కేర్ ఆఫ్ కంచరపాలెము, కమిటీ కుర్రోలు, ఇలాంటి కొన్ని సినిమాలు అక్కడ ఇంత స్టార్డమ్ ఏముందో అక్కడ, పెద్ద ఖర్చు కూడా లేదు, ఎలా ఆడాయి, ఎంత మన్నన పొందాయి, ఎంత రీచ్ అయ్యాయి కదా. కాబట్టి కుబేరా సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక 2 సూపర్ స్టార్ని మల్టీ స్టార్గా పెట్టి తీయడం అనేది, దాని తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఒకసారి దర్శకుడు మంచి సబ్జెక్ట్ అనుకుంటాడు, అది ప్రేక్షకులకి సరిగ్గా కనెక్ట్ అయ్యేలా తీయగలడం కూడా టాలెంటే. ఏమాత్రం మిస్ప్లేస్ అయిందా, సబ్జెక్ట్ మంచిదే, లాభం ఏంటి? కాబట్టి ఇది మరొకసారి నార్త్లో కూడా జెండా పాతింది, బాక్స్ ఆఫీస్ని బదులు కొడుతుంది. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ టు కుబేరా టీమ్. ఓకే సార్, థ్యాంక్ యూ.